ఆదిలాబాద్ జిల్లా వార్త విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు చేసిన సోయా పంటను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. నెల రోజుల క్రితం కొనుగోలు చేసిన సోయా పంటను రైతులకు తిరిగి వెనక్కి పంపించడంతో సోయా పండించిన రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గత నెల రోజులుగా సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సోయా రైతుల పక్షాన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో 5 రోజుల పాటు ఆందోళన కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వంలోనూ ఇటు అధికారులను ఏమాత్రం కదికలేదు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఇప్పటికే కొనుగోలు చేసిన 1300 క్వింటాల సోయాను అధికారులు మళ్ళీ తిరిగి రైతులకు తీసుకుపోవాలని చెప్పడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సోయా పంటను సోయాను కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని సందర్భంగా సోయా పండించిన రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ది రాజాసాబ్ సినిమా విడుదల సందర్భంగా హీరో ప్రభాస్ అభిమానులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నటరాజ్ థియేటర్లో సందడి చేశారు. ఈరోజు నటరాజ్ థియేటర్లో ది రాజాసాబ్ చిత్రం విడుదలైంది. దీంతో ఉదయం నుంచి కూడా హీరో ప్రభాస్ అభిమానులు నటరాజ్ థియేటర్లో సందడి చేశారు. ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు టపాకులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. సినిమా అన్ని వర్గాల ప్రజలకు నచ్చే విధంగా ఉందని, చాలా రోజుల తర్వాత హీరో ప్రభాస్ సినిమా విడుదల కావడంతో తాము మొదటి రోజే సినిమా చూడాలన్న ఉత్సాహంతో నటరాజ్ థియేటర్కు తరలి వచ్చామని ప్రభాస్ అభిమానులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.